హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లిలో పోకిరీలు ఆశ్చర్యంగా ఉందా? ఇది నిజంగా నిజం. జల్పల్లిలో పోకిరీలు రాజ్యం వింటున్నారు. పోకిరీలు అంటే అదేదో సినిమాలో మహేష్ బాబు హీరోగా చేసిన హీరోయిజం కాదు. ఇక్కడ చిల్లర బెదవన కొడుకులు పోకిరీలుగా మారి జల్పల్లి వాతావరణాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు, కలుషితం చేస్తున్నారు. చీకటి పడితే చాలు పోకిరీలు వీరంగం క్రియేట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓల్డ్ జల్పల్లి, శ్రీరామ్ కాలనీ కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఈ పోకిరీలు అడ్డాలు ఏర్పాటు చేసుకొని మరీ రెచ్చిపోతున్నారు. వచ్చిపోయే వాళ్లకు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. అవును, ఓల్డ్ జల్పల్లిలో ఖాజా బేకరీ దగ్గర రోడ్డుపైనే కార్లు, బైక్లు ఆపేస్తారు. అక్కడే కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతూ, సిగరెట్లు తాగుతూ నానా ఎంజాయ్ చేస్తుంటారు. వచ్చిపోయే వాళ్లకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. మరోవైపు అక్కడెక్కడో కార్గో రోడ్డుపై అనేక అడ్డాలు, రోడ్లపైనే బైఠాయింపులు, రోడ్లపైనే మందు కొట్టడం, రోడ్లపైనే సిగరెట్లు, గాంజా తాగడం. దీంతో జల్పల్లిలో అచ్చం ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న వాతావరణమే జల్పల్లిలో కనిపిస్తుంది. ఈ వాతావరణం స్థానికులను ఇబ్బంది పెడుతోంది. చాలామంది యువకులు చీకటైతే చాలు బైక్లు వేసుకొస్తారు, బయటకు వచ్చేస్తారు. ఎక్కడో చోట అడ్డ జమాన్ చేస్తారు, అక్కడే అన్ని కానిస్తుంటారు. కేకలు, అరుపులతో వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుంటారు. దీంతో స్థానికంగా పెద్ద ఎత్తున సమస్యలు ఏర్పడుతున్నాయి. శ్రీరామ కాలనీలోని కూడా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. రోడ్ల మీద బైఠాయింపులు, సిగరెట్లు, గాంజా తాగడం, అల్లరి చేయడం. దీంతో జల్పల్లి వాతావరణం క్రమక్రమంగా పూర్తిగా మారిపోయింది. జల్పల్లిలోని కార్గో రోడ్డు మధ్యన విస్తారంగా చెట్లుంటాయి. ఆ చెట్ల మధ్యనే బయట జరుగుతుంది. అక్కడే మందు తాగుతారు. మరి దేశీదాబాద్ దగ్గర అయితే మొత్తం జల్పల్లి వాడు ఎవ్వడు కనిపించడు. అంత రౌడీ టైపు కుర్రాళ్ళే కనపడతారు. వాళ్ళ అరుపులు, కేకలు అక్కడ కామన్గా మారిపోయింది. వచ్చిపోయే వాళ్లకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ విషయం పక్కన పెడితే గాంజా, జల్పల్లిలో గాంజా కామన్ అయిపోయింది గురు. ఎక్కడైనా గాంజా ఈజీగా దొరుకుతుంది. కానీ గాంజా విక్రయ కేంద్రాలు ఎక్కడున్నాయో గాంజా పీల్చే వాళ్ళకు బాగా తెలుసు, కానీ పోలీసులకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయరు. గాంజా తాగుతున్న వాళ్ళని పట్టుకొని 4 పీకితే అడ్రస్ తెలిసిపోతుంది. ఆ పని కూడా చేయరు. ఒకవైపు ఈ పోకిరీలు, రోడ్లపై అడ్డాలు, మరోవైపు గాంజా బ్యాచ్. ఇవేవి తగ్గవన్నట్టు కొంతమంది అయ్యలు సంపాదించిన డబ్బుతో జలసాలు చేసే కొంతమంది రోడ్లపైన బైక్ రైడ్స్ చేస్తూ ఆ సైలెన్సర్లు, పొల్యూషన్ అతి ఎక్కువగా సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించుకొని విపరీతమైన ధ్వని కాలుష్యాన్ని క్రియేట్ చేస్తూ రోడ్డుపై తిరుగుతుంటారు. ఇళ్లలో ఎవరైనా రోగస్తులుంటే వీళ్ళ దెబ్బకు ఠామనాల్సిందే. జల్పల్లి ఖాజా బేకర్ నుంచి సాదత్ కాలనీ వెళ్లే రోడ్డుపై ఈ దృశ్యాలు మీకు కామన్ కనిపిస్తాయి. ఓల్డ్ జల్పల్లిలోని కొందరు ఇలాంటి బైక్స్తో ధ్వని కాలుష్యం క్రియేట్ చేస్తూనే ఉన్నారు. జల్పల్లిలో ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే జల్పల్లిలో ఇప్పుడు ఇలాంటి పోకిరీల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులకు ఇవేమి తెలియవా? రోడ్లపై కూర్చొని మందు తాగుతున్న పోలీసులు ఎందుకు పట్టించుకోరు? పట్టించుకుంటారు పోలీసులు ఖచ్చితంగా. ఎక్కడైనా పోలీసులది ఒకటే స్టైల్. ఏదైనా నేరం జరిగితే వాళ్ళు వస్తారు, నేరస్తుల్ని పట్టుకుంటారు, సమస్యను పరిష్కరిస్తారు. కానీ సమస్య క్రియేట్ కాకుండానే చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులదే. అలాంటి సమయాల్లో పోలీసులు కనిపించరు. ధ్వని కాలుష్యం, రోడ్లపై బైఠాయింపులు ఇవేవి పోలీసులకు కనిపించవు. ఎవరు పట్టించుకోరు. జేబులో చిల్లి గవ ఉండదు, కానీ బైక్ మీద కూర్చుకొని విలాసంగా సిగరెట్ తాగుతూ నానా హంగామా చేసే బెదవన కొడుకులు జల్పల్లిలో పెరిగిపోయారు. వీళ్ళ కారణంగా, ఈ పోకిరీల కారణంగా జల్పల్లి వాతావరణం పూర్తిగా కలుషితమైపోయింది. పోలీసులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి జల్పల్లి గల్లీల్లో రౌండ్ వేస్తే
జల్పల్లి గల్లీలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుస్తుంది. మెయిన్ రోడ్డుపై కూడా తిరగండి, మెయిన్ రోడ్డుపై కూడా సమస్యలున్నాయి. కానీ వీధుల్లో అరుగులపై కూర్చొని గుట్కాత తినేవాళ్ళు, గంజాయి సేవించే వాళ్ళు మీకు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతారు.